హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్స్క్రిప్టెడ్ బై సుప్రజ. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మీతో షేర్ చేయబోయే బ్లాగ్ అసలు ప్లాన్ చేసింది కాదు, కంప్లీట్గా అన్ఎక్స్పెక్టెడ్ బ్లాగ్. కానీ లైఫ్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఉంటాయి కదా, అవే మన బెస్ట్ మెమరీస్ అయిపోతాయి. అలాంటి ఒక రోజు గురించి నేను ఈ బ్లాగ్లో మీకు చెప్పబోతున్నాను. సో సాటర్డే కదా ఎక్కడికి వెళ్దామంటే సడన్గా శిల్పారామం వెళ్దామా అని అన్నారు. నిజం చెప్పాలంటే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే ఇలా తను ప్లాన్ చేసి వెళ్దామంటే చాలా రేర్. ఎప్పుడు నేను అంటుంటా ఎక్కడికైనా వెళ్దామని. ఈసారి ఆయన అనేసరికి ఐ వాజ్ లైక్ ఓకేనా, సరే ఫైన్, ఓకే విల్ గో అని చెప్పేసి అన్నాను. నేను చాలా డేస్ నుంచి అడుగుతున్నాను, వీకెండ్ వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్దాము, ఎవరైనా కజిన్ దగ్గరికి వెళ్ళటం కానీ, లేదా ఊరికే జస్ట్ పాప కూడా పెద్దగా అయింది కదా, సో తనకు కూడా ఎక్స్ప్లోర్ అవ్వాలి. చాలా వరకు క్లాసెస్ వలన నాకు కొంచెం వీలవ్వట్లేదు. సో ఇలా వీకెండ్స్లో దొరికినప్పుడు ఖచ్చితంగా వెళ్దామని అంటున్నాను. సో అలా మాకు ఇవాళ కుదిరింది. ఇక్కడ శిల్పారామంకి వెళ్ళాక నాకు తెలిసింది ఏంటిదంటే, మా హస్బెండ్ క్లయింట్స్ ఆయన ఏదైతే ఆఫీస్లో వర్క్ చేస్తారో క్లయింట్స్ నెదర్లాండ్ నుంచి హైదరాబాద్ విజిట్కి వచ్చారు. సో వాళ్ళని శిల్పారామంకి తీసుకొచ్చారనమాట. అసలు నేను షాక్. అంటే దే ఆర్ కంప్లీట్లీ స్ట్రేంజర్స్. సో ఎలా ఉంటుంది ఏంటి నాకు తెలియదు, అసలు నేను మొత్తం బ్లాంక్ అయిపోయాను. కానీ దే వర్ సో ఫ్రెండ్లీ. నిమిషాల్లోనే ఆ ఫీలింగ్ మొత్తం పోయింది. వాళ్ళంతా ఫ్రెండ్లీగా, అంత హంబల్గా, అంత డౌన్ టు ఎర్త్గా ఉన్నారు. నిజంగా ఫస్ట్ టైం కలిసినట్టు కూడా అనిపించలేదు. దే వర్ వెరీ గుడ్. వాళ్ళు నేను కలిసి బోటింగ్కి వెళ్ళాము. అండ్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో. ఇట్లా వాళ్ళు ఫారినర్స్ కాబట్టి శిల్పారామంలో ఉన్న ప్రతి హ్యాండీక్రాఫ్ట్, ప్రతి ఆర్ట్ వర్క్, మన కల్చర్ గురించి చాలా ఇంట్రెస్ట్తో అడుగుతున్నారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మన కల్చర్ గురించి, ఇలా మన ట్రెడిషన్స్ గురించి, ఈ ఐటమ్ ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తారు అని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగా అనిపించింది, కమ్యూనికేషన్ వైజ్. అండ్ ఓవరాల్గా మాట్లాడుతూ ఉండగా ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే, వాళ్ళు చాలా స్పిరిచువల్లీ కూడా కనెక్టెడ్ అని. అది విన్నాక కూడా నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. స్పిరిచువాలిటీ అనేది నిజంగా బార్డర్స్ లేకుండా వరల్డ్ మొత్తాన్ని కనెక్ట్ చేస్తుంది అని. ఆ తర్వాత ఇలా బోటింగ్కి వెళ్ళాం అందరం కలిసి కదా. నిజంగా చెప్పాలంటే ఒక్క సెకండ్ కూడా నాకు ఎక్కడ ఆక్వర్డ్ అనిపించలేదు, అన్కంఫర్టబుల్ ఎక్కడ అనిపించలేదు. నేను శిల్పారామం ఆల్రెడీ 3-4 టైమ్స్ వచ్చాను, కానీ ఈసారి మాత్రం నా లైఫ్లో శిల్పారామంలో స్పెండ్ చేసిన మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇది. మాట్లాడుతూ ఉండగా ఇలా నేను క్లాసికల్ డాన్సర్, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని వాళ్ళకి తెలిసింది. వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు వాళ్ళు నా ముందే. ఇట్ వాజ్ నాట్ ఫర్ షో ఆర్ నథింగ్, బట్ ఇట్ వాజ్ సచ్ అ స్మాల్ జెస్చర్. నాకు చాలా బాగా అనిపించింది. కంప్లీట్ స్ట్రేంజర్స్ అయిన వాళ్ళు నాకు ఇలా సపోర్ట్ చేయటం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, ఆ ఎఫర్ట్ నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను. వాళ్ళు నాకు చూస్తారో లేదో తెలియదు నా వీడియోస్, బట్ స్టిల్. తర్వాత మమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేశారు గచ్చిబౌలిలో ఉన్న తాన్సేన్ రెస్టారెంట్కి. అండ్ వీ కుడెంట్ సే నో బికాజ్ కన్విత ఆల్రెడీ వాళ్ళతో చాలా బాగా ఫ్రెండ్స్ అయిపోయింది. వాళ్ళతో మాట్లాడుతుంది, నవ్వుతుంది, వాళ్ళతో ఏమేమో మాట్లాడుతుంది, మాకు అర్థం కాలేదు. ఈ తాన్సేన్ రెస్టారెంట్కి ఫస్ట్ టైం వెళ్తున్నాము. అండ్ నిజంగా ఫస్ట్ టైం లోపలికి వెళ్ళంగానే నా రియాక్షన్ అయితే వావ్, అసలు ఇంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. అంబియన్స్ చాలా బాగుంది, ఫుడ్ వైజ్ బాగుంది, సర్వీస్ కూడా చాలా బాగుంది, వాళ్ళ హాస్పిటాలిటీ చాలా బాగుంది. ఓవరాల్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఇండియన్ డిషెస్ ట్రై చేయడం కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ది వాజ్ సో కీన్ ఇన్ టు ద ఇంగ్రీడియంట్స్, ఏంటి ఇదేంటి, ఐ వాంట్ ద టేస్ట్ టు బీ వెరీ గుడ్ అని చెప్పేసి. ఇలా లంచ్ మొత్తం నవ్వుతూ మాట్లాడుతూ మెమరీస్, వాళ్ళ గురించి మేము తెలుసుకోవటం, మా గురించి వాళ్ళు తెలుసుకోవటం, ఇలా మొత్తం జరిగింది. ఈ వ్లాగ్ అస్సలు ప్లాన్ చేసిందే కాదు నిజంగా. అండ్ ఇట్ ఈస్ జస్ట్ కమింగ్ సో బ్యూటిఫుల్ అవుట్. అండ్ అందుకే నేను ఈ వ్లాగ్ని కొంచెం ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నాను, బికాజ్ ఐ థింక్ ఐ మైట్ థింక్ దట్ దే విల్ వాచ్ మై వ్లాగ్. ఐ హోప్ సో. సో ఫ్రమ్ కంప్లీట్ స్ట్రేంజర్స్ టు బ్యూటిఫుల్ మెమరీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బై, టేక్ కేర్.